6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ప్రధానంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి వాటిపై జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సదరు పథకాల లబ్ధి పొందాలంటే రేషన్ కార్డులు అవసరమన్న ప్రచారం ప్రస్తుతమైతే జరుగుతోంది. రేషన్ కార్డులు లేని వారు కొత్త వాటి కోసం తాపత్రయపడుతున్న తరుణంలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు పొంది నూతన కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. దీంతో మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరికీ దరఖాస్తులు అందించాల్సిన మీ సేవా కేంద్రాలు జనం పోటెత్తడంతో సప్లై చేయలేకపోతున్నామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి కొత్తగా వచ్చే రేషన్ కార్డులతో ఎవరికి ఎంత లబ్ధి చేకూరుతుందో కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో జనం మాత్రం రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం తెగ క్యూలు కట్టేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత 6 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక రకంగా ఇదొక గుడ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టేసింది. ఈ నెల 28 నుంచి అర్హుల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు అయితే స్వీకరించబోతోంది అన్న వార్త వినిపిస్తోంది. వీటితో పాటుగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు, తప్పులు సరిచేయడంపై కూడా దరఖాస్తులు స్వీకరించబోతున్నారన్న కీలక సమాచారం అయితే బయటకు వస్తోంది. సో ఈ నెల 28 నుంచి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్స్, ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటించేశారు. దీంతో పాటు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. 2019లో వరుస ఎన్నికల కారణంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది, మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత లాక్డౌన్ కారణంగా కార్డుల జారీ ప్రక్రియను చేపట్టలేకపోయారు. ఇక ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నవారు, కొత్తగా పెళ్లి చేసుకున్న వారు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తాజాగా చేసిన కొత్త రేషన్ కార్డుల ప్రకటనతో వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో లింక్ పెట్టబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో రేషన్ కార్డు కావాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతంలో రేషన్ కార్డున్న వారు అదే గ్రామంలోనే సరుకులు తీసుకోవాలనే నిబంధన కూడా ఉండేది. రేషన్ పోర్టబిలిటీతో రాష్ట్రంలో, దేశంలో కూడా ఎక్కడైనా రేషన్ పొందే అవకాశం కల్పించింది. కొత్త రేషన్ కార్డు తీసుకోవాలనుకునే వారు అడ్రస్ ప్రూఫ్, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి చిరునామాకు సంబంధించిన ఏదైనా ధృవీకరణ పత్రం ఖచ్చితంగా సమర్పించాలి. ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డులో ఏదో ఒకటి, ఇక కుటుంబ యజమానితో దిగిన ఫోటో, వయసు ధృవీకరణ పత్రం, ఆదాయ గ్రామాల్లో 1.6 లక్షలు ఆర్ పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు మించకుండా ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సంబంధిత డాక్యుమెంట్లతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక దరఖాస్తుదారులకు నంబర్ కేటాయిస్తారు. మీ సేవా కేంద్రం నిర్వాహకులు ఇచ్చే దరఖాస్తు ఫారంతో పాటు కావాల్సిన జిరాక్స్ పత్రాలను అటాచ్ చేసి ఎంఆర్ఓ కార్యాలయంలో ఖచ్చితంగా అందజేయాలి. అనంతరం వారు పరిశీలించి వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తూ ఉంటారు. ఇక ఏదేమైనా తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా గంపెడ ఆశలతో ఎదురు చూస్తున్న పేదల కళ ఎట్టకేలకు నెరవేరబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టడంపై హర్షాతిరేకలు, ఆనందాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తాం. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్, హౌసింగ్ పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించేశారు. సో రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 10 లక్షలకు పెంచింది. అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు లేక ఉన్న వాటిల్లో పేర్ల నమోదుకు అవకాశం దక్కక లక్షలాది మంది పేదలు ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చిన కోడలి పేరు, పుట్టిన పిల్లల పేర్లను చేర్చుకునేందుకు అవకాశం లేకుండా పోవడంతో వివిధ సేవలకు దూరం అవుతూ వస్తున్నారు. ఇంతకంటే ముందు రూపాయికి కిలో బియ్యం ఇవ్వగా కోవిడ్ ప్రభావంతో 3 ఏళ్లుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆహార భద్రత కార్డులో పేరున్న సభ్యుడికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయక పిల్లల పేర్లు చేర్చుకునేందుకు అవకాశం లేక వేలాది కుటుంబాలు ఈ ఉచిత బియ్యానికి కూడా దూరమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ఒక్కో జిల్లా నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే సుమారు 50,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. దీంతో పాటు ఆహార భద్రత కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం ఆయా జిల్లాల్లో 60,000 నుంచి 90,000 వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో సుమారు 6 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురు చూపులే మిగిలిపోయాయి. ప్రస్తుతం రేషన్ కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ తదితర సేవలకు గాను రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారన్న వార్త తర్వాత చాలా మంది కూడా ఒకటే డౌట్ ఏంటంటే కొత్త రేషన్ కార్డ్స్కి మరి ఎట్లాంటి నిబంధనలు పెడతారు, ఎట్లాంటి డాక్యుమెంట్స్ అడుగుతారు అనేది ఇప్పుడు అందరూ కూడా వార్తలలో ఉండి ఇదే అంశము అండ్ చాలా మంది కూడా దీనికోసమే సర్చ్ చేస్తున్న సిచ్యువేషన్. చాలా మంది అయితే మీ సేవా కేంద్రాలకు పోతున్నారు, అక్కడ అప్లికేషన్లు పెడుతున్నారు, ఇట్లా రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో మాట్లాడదాం. మనతో పాటు అఫీషియల్గా అసలు ఏం కావాలి ఏంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను మాట్లాడబోతున్నాను. మాచల రఘునందన్ గారు, ఈయన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ అయితే రాబోతున్నాయి 28 తారీఖు నుంచి, ఈ నెల 28 నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అని. కానీ అందరికీ ఒక డౌట్ ఉంది సార్, ఎట్లా మరి అప్లికేషన్ చేసుకుంటాం, ఓకే మరి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఏం కావాలి అనేది. ఏం కావాలి సార్? ముందుగా మీరు 28 నుంచి అని అంటున్నారు, దానికి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు కానీ నిర్దేశాలు కానీ మాకు శాఖాపరంగా మాకు ఇంకా చేరలేదు. అయితే ఇప్పటి నుంచో డిమాండ్ ఉంది ప్రజల్లో. అంతేకాకుండా మనకు ఈ రోజు వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కూడా దీని మీద ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉండింది. అయినప్పటికీ కూడా మరి జనం ఊహించినట్టుగా కానీ లేకపోతే మీరు చెప్పినట్టుగా కానీ 28 తారీఖున ఒకవేళ ప్రకటన వస్తే మాత్రం కొత్త రేషన్ కార్డుల ఇష్యూ సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం కానీ స్పష్టమైన ప్రకటన కానీ అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. అయితే ఆ ప్రకటన వెలువడితే మాత్రం ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఏదైనా గుర్తింపు కార్డు పాటుగా వాళ్ళు ఉంటున్న ఇంటికి సంబంధించిన ఒక విద్యుత్ కరెంటు బిల్లు, దాంతో పాటుగా ఒకవేళ ప్రైవేటు ఉద్యోగులు అయితే ఆ ప్రైవేటు ఉద్యోగులు వాళ్ళు ఎంత శాలరీ తీసుకుంటున్నారో అనే దానికి సంబంధించి ఏదైనా పే ప్రూఫ్ అంటే శాలరీ సర్టిఫికేట్ లాంటిది. అయితే ఒకవేళ వీళ్ళు ఇదివరకే రేషన్ కార్డులు ఉండి ఆ రేషన్ కార్డులో కనుక మార్పులు చేర్పులు కావాల్సిన వాళ్ళు ఇదివరకే ఈ సేవలు కానీ మీ సేవలు కానీ దరఖాస్తు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ అడిషన్స్ కూడా ఈ సేవ ద్వారా అప్రూవ్ అవుతాయి. అంటే ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల మీ సేవ ద్వారా కానీ ఈ సేవ ద్వారా కానీ వినియోగదారులు వాళ్ళ అడిషన్స్ కోసం అప్లై చేస్తున్నారు. అవి అప్డేట్ కావాల్సింది. అట్లా కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఎందుకంటే అడిషన్స్ అనేవి చాలా ఈజీ, చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మాయి తల్లిగారింట్లో అమ్మాయి పేరు డిలీట్ చేయాల్సి వస్తుంది. అది కొత్త కార్డులో ఎక్కించాల్సి వస్తుంది. అది ఈజీ ప్రాసెస్. అంటే ఇక్కడ మైనస్ చెప్తే అక్కడ యాడ్ అయిపోతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే
మేము కొత్త సంసారం పెట్టుకున్నాం కాబట్టి మాకు కొత్త కార్డే కావాలి అని చెప్పేసి ఆ అది అంటే కొత్త కార్డు అనేది రకరకాలుగా పనిచేస్తుంది అని అనుకుంటారు కాబట్టి కొత్త కార్డు కోసమే ప్రయత్నిస్తారు. కానీ దానికి బదులుగా ఒకవేళ అది ఉన్న రేషన్ కార్డులో కనుక అడిషన్స్ కోసం వెళ్తే అది చాలా తేలిగ్గా జరుగుతుంది, ఈజీ ప్రాసెస్. అది కొత్త కార్డు క్రియేట్ చేయడం అంటే కేవలం ఒక కొత్త కార్డు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఇష్యూ చేయాల్సి వస్తుంది మేము. ఎందుకంటే వైఫ్ లేడీస్ పేరు మీద కార్డు క్రియేట్ అవుతుంది, అందులో ఇంకొక అదనపు పేరు మాత్రమే అదనంగా ఉంటది అన్నమాట. కానీ ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం అయింది, అత్తగారింటికి వెళ్ళిపోయింది, అత్తగారింటి వాళ్ళకి ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది, ఆ రేషన్ కార్డు లో యాడ్ అయ్యేది ఒకటే పేరు, అది చాలా ఈజీ ప్రాసెస్. అది అయినప్పటికీ కూడా ఇంకా మాకు కొత్త కార్డు కావాలి అంటే ఒకవేళ 28వ తారీఖు నాడు ఈ విధానపరమైన నిర్ణయం కనుక ప్రకటితం అయితే దాని ప్రకారం కొత్త రేషన్ కార్డులను దరఖాస్తు తీసుకుంటాం. ఎట్లా తీసుకుంటామంటే వాళ్ళకు మామూలుగా కూడా ఇప్పుడు తెలకాయిత మీద మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఇవ్వండి. ఒకవేళ పాత రేషన్ కార్డు ఏదైనా ఇదివరకు ఉండి ఉంటే 2 ఏళ్ళ కిందది కానీ 3 ఏళ్ళ కిందది కానీ 5-10 ఏళ్ళ కిందది కానీ ఉంటే దానికి సంబంధించి ఏదైనా జిరాక్స్ పత్రం లేదు అంటే ఏదైనా దానికి సంబంధించి ప్రూఫ్ అంటే వైట్ రేషన్ కార్డు అయితే WEP అని వస్తుంది, పింక్ రేషన్ కార్డు అంటే PAP అని వస్తుంది. అట్లా ఒక 5 years కిందట పర్మనెంట్ రేషన్ కార్డు ఉంది. ఆ తర్వాత మేము అన్ని ఆహార భద్రత కార్డు అని చెప్పేసి ఆన్లైన్ షీట్స్ ఇస్తూ వచ్చినాము. ఆన్లైన్ షీట్స్ కూడా వచ్చినప్పటికీ కూడా కొంతమంది ఏం చేశారంటే కార్డుదారులు లబ్ధిదారులు కొంతమంది వాహనాలు కొని ఆ వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వాళ్ళకు ఆధార్ లింక్ చేసింది రవాణా శాఖ. అయితే ఆ ఆధార్ లింక్ చేయడం వల్ల అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే పేదవాళ్ళకి మాత్రమే ఆహార భద్రత కార్డు ఉంటది అని ఒక బేసిక్ ఫార్ములా ఉంది. అవును సార్, అంతే కదా సార్? అవును, ఓకే, ఒప్పుకుంటా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే మేము ప్రభుత్వము ఉపాధి హామీ పథకం కింద కొంతమందికి క్యాబ్స్ ఇచ్చింది అనమాట, 4 wheelers. యాక్చువల్లీ అవి మన శాఖ వాళ్ళు డేటాబేస్ తీసుకొని ఆధార్ ను కూడా దానికి లింకప్ చేసుకుంటారు. సో దాని వల్ల ఏమైందంటే ఈ క్యాబ్ ఓన్ చేసుకున్న వాళ్ళను కూడా ఈ 4 wheeler ఉన్నది అని చెప్పేసి డిలీట్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ కొంతమంది లేదు మేము ఇది క్యాబ్ మాదిరిగానే యూజ్ చేస్తున్నాం, మా జీవనోపాధి కోసం వాడుతున్నాం అంటే అటువంటి వాళ్ళ దగ్గర అఫిడవిట్ తీసుకొని మళ్ళీ మేము లేదు ఇది ఉపాధి కోసం తీసుకున్నదే కాబట్టి అని చెప్పేసి మళ్ళీ దాన్ని రివోక్ కూడా చేయడం జరిగింది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే నిజంగానే బయట ఆహార భద్రత కార్డున్న వాళ్ళు వాహనాలు కొని ఇన్నోవాలు కానీ ఇంకా వేరే ఇతర చోట్ల కూడా పెద్ద పెద్ద వాహనాలు కొని కూడా దాన్ని యాక్టీస్ క్యారీ చేస్తున్నారు అనమాట. యాక్టీస్ క్యారీ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఆహార భద్రత ఎవరికి ఇస్తాము? పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు. అది ఎందుకంటే ఆకలి అనేది పోగొట్టడానికి దానికి ఉద్దేశించిన పథకాలే ఇవన్నీ కూడా. గవర్నమెంట్ సాయం చేస్తుంది ఎందుకు అని అంటే వాళ్ళు ఎవరైతే పాపం నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సాయంగా పెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా. అవి మిస్యూజ్ కాకుండా చూస్తూ మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ఇంకో ప్రచారం ఏం జరుగుతోందంటే సార్, ఇప్పుడు అన్ని పాత రేషన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళు కూడా కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది సార్. కరెక్టేనా? ఇది జరగబోతోందా? ఇది మరోసారి చెప్తున్నా, ఇప్పుడు మీరు 28 అని మీరే అంటారు తప్ప దానికి సంబంధించి విధానపరమైన నిర్ణయం కానీ నిర్దేశాలు అయితే మాకు ఇంతవరకు రాలేదు. దాని మీద నేనేమో మాట్లాడలేను. ఒకవేళ నిజంగా 28వ తారీఖు కనుక వస్తే అది అందరికీ సంతోషకరము, చాలా మంది లబ్ధి పొందుతారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కానీ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సికింద్రాబాద్ ఏరియాలో ఒక ప్రాంతంలో ఒక 3 అంతస్తుల బంగళా ఉన్న ఒక పెద్ద మనిషి, ఆయనకు రేషన్ కార్డు ఉండింది. అయితే ఆ చుట్టుపక్కల ఉన్నదే ఫిర్యాదు చేశారు, ఈ పెద్ద మనిషికి 3 అంతస్తుల బంగళా ఉంది, వీళ్ళకి ఎట్లా రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు అంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆయన దగ్గర లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసుకొని మేము దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెక్స్ట్ మంత్ రేషన్ షాప్ పోయినప్పుడు మీ కార్డు రద్దయింది అని చెప్పినారు అనమాట. రద్దయిందని చెప్పేవారికల్లా మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళకు చాలా మంది కొంచెం ఫీల్ అయిపోయింది ఆయన, అరే
నేను ఎప్పుడో రేషన్ తీసుకుంటాను, ఈసారి రేషన్ యాక్చువల్గా రేషన్ తినడా ఏం చేస్తాడు అనేది తర్వాత విషయము. కానీ కొంతమంది ఆయనను నీకు ఇంత పలుకుబడింది, రేషన్ కార్డు పోతే ఏం చేస్తున్నామని. ఎగ్జాక్ట్లీ సార్. సో డూప్లికేట్స్ కానీ లేకపోతే అర్హులు ఎవరైతే లేరో అంటే అర్హత ఎవరికైతే లేదో వాళ్ళని ఎట్లా ఏరేయబోతోంది మరి? గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ వర్క్ ఎట్లా చేస్తున్నారు? చెప్తే వినండి. అయితే ఆయన ఏం చేసిండ, మళ్ళీ స్థానిక ప్రజాప్రతినిధి దగ్గరికి పోయిండు. నా ఇంటికి నీకు 10 ఓట్లు వస్తే, 20 ఓట్లు వస్తే, 30 ఓట్లు వస్తే నా రేషన్ కార్డు రద్దు చేస్తే నేను ఎట్లుకుంటా అంటే, ఇక ఆ పెద్ద మంచి భరించలేక మళ్ళీ ప్రజాప్రతినిధి మళ్ళీ మాకు ఉత్తరం రాసిండు, ప్లీజ్ డూ ద నీడ్ఫుల్ అని చెప్పేసి. ఇంకా ప్రజాప్రతినిధి సాక్షాత్తు సిఫారసు చేసే వరకల్లా సరే ఇష్యూ ఎందుకు ప్రొలాంగ్ చేయడం అని చెప్పేసి మళ్ళీ రివర్క్ చేయాల్సి వచ్చింది అనమాట. అంటే నేను ఏమంటున్నాను, ఎవరైతే మాకు ఫిర్యాదు చేశారో ఈయనకు ఈ కార్డు ఎట్లా వచ్చిందని చెప్పేసి వాళ్ళు కనుక గట్టిగా నిలబడి ఇతని కార్డు ఒకవేళ మళ్ళీ పునరుద్ధరణ చేయాల్సి తెలుసుకుంటే కూడా మీరు అట్లా ఉండద్దు చేస్తానని చెప్పి గట్టిగా నిలబడాలన్నమాట. ఎందుకంటే పక్క చేస్తాను ఇచ్చింది మాకు ఫిర్యాదు. అట్లా ఇంకోటి ఏంటంటే, మేము రేషన్ కార్డు కి గనక అప్లై చేసుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు ఏం చేస్తామంటే, సపోజ్ ఇప్పుడు నా పేరు మాచిన రఘునందన్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. చేసుకుంటే నా ఇంటికి వస్తారు. నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు చూస్తారు. ఇప్పుడు సపోజ్ నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కు ఎంత కరెంట్ కాలుతుంది? ప్లస్ నా ఇంట్లో మూడు బెడ్రూమ్ ఉన్నాయి. 3 బెడ్రూమ్లకు 2 బెడ్రూమ్లకు ఏసీ ఉన్నది. ఏసీ ఎందుకు కాలుతుంది? ప్లస్ నా ఇంట్లో ఏం ఫ్లోరింగ్ ఉంది, ఇవన్నీ చూస్తారు. అంటే విద్యుత్ బిల్లు కూడా నెలకి ఎంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే మామూలుగా పేదవాళ్ళ ఇంట్లో విద్యుత్ బిల్లు మాట 2 బుగ్గలు 2 ట్యూబ్లైట్లు అంతకంటే ఎక్కువ ఉండదు. ప్లస్ విలాసము అనేది మనకు కనపడుతుంది. ఇది ఇంట్లో పోగానే వాళ్ళు సంపన్నుల, విలాసవంతుల, లేకపోతే పేదవాళ్ళైనా, ఎగువ మధ్య తరగతి వాళ్ళ, దిగువ మధ్య తరగతి వాళ్ళ, మధ్య తరగతి వాళ్ళ. ఓకే సార్. ఓకే. సోషియో ఎకనామిక్ స్టేటస్. ఇప్పుడు ఒక రిక్షా తగ్గడానికి వారి ఇంట్లోకి పోయి చూడాల్సిన అవసరం లేదు. అవును. ఒక ఆటో డ్రైవర్ ఇంట్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఆటో డ్రైవర్ ఇంట్లో మామూలుగానే ఫ్యాన్ ఉంటది, ఏదో చిన్నదో పెద్దదో ఫ్రిడ్జ్ ఉంటది, పెద్దగా ఉండదు. అటువంటిప్పుడు దాంట్లో డీప్ గోయింగ్ టు డీప్. కానీ మనకు ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంట్లో వాళ్ళకు మనం రేషన్ కార్డు ఇవ్వచ్చా ఇవ్వద్దా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, వాళ్ళ ఇంటి ముంగట ఏమైనా కారు కనుకుంటే అవిట్లో కూడా అడగచ్చు. అడిగితే అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కాకుండా ఇప్పుడు ఒక 1 or 2 years కింద ఏం చేసినామంటే, ఇంటి వాళ్ళు చెప్పింది వేదం కాకుండా ఇంటి చుట్టుపక్కల లెఫ్ట్ కు రైట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. అంటే వీళ్ళకు ఇంతే ఉందా లేకపోతే ఇంకెక్కడైనా వీళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా? సపోజ్ సిటీకి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి సెటిల్ అయిపోతారు. వాళ్ళకి అక్కడ ఊళ్ళలో కూడా చాలా ఉంటాయి ఆస్తులు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటాయి. అవి తెలియవు. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేస్తాం అనమాట. అంటే ఫలానా వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేస్తారు, వీళ్ళ స్థితిగతి ఏంది అనేది, వీళ్ళు ఏ ఊరి వాళ్ళు, వాళ్ళకి ఆ ఊర్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి కూడా ఎంక్వైరీ చేస్తాం అనమాట. ఓకే. ఎస్ సార్. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే సార్, ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇష్యూ జారీ చేయబోతున్నారు సార్. సో బేసికల్లీ వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి సార్? ఏమేమి ఉండాలి వాళ్ళ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సంబంధించి ఏదైనా, ఇప్పుడు నిన్నగాక మన ఎలక్షన్స్ అయినా కాబట్టి ఓటర్ ఐడి కార్డు కంపల్సరీ ఉంటది, లేకపోతే ఆధార్ కార్డు ఉంటది. వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డు ఏదైనా సరే. అంతేకాకుండా వాళ్ళ ఇంటి కరెంటు బిల్లు అయితే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది కరెంటు బిల్లే డిసైడ్ చేసేది. ఎందుకంటే గతంలో ఒక చోటు ఉండి ఇంకో చోటు వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళ అడ్రస్ కోసం కూడా కరెంటు బిల్ పనికొస్తుంది. ప్లస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు కరెంటు బిల్లు కూడా వేరే రకం కూడా మాకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ఇంటి కరెంటు బిల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన కదా, ఒకవేళ ఆదాయం మేము మాకు ఇంత ఫలానా ఆదాయం సంవత్సరానికి ఇప్పుడు యాక్చువల్ గా 60,000 వస్తుంది అనుకో. 60,000 ఎట్లా వస్తుంది అనేది చూపించడానికి ఏదైనా
ఫైనాన్షియల్ ప్రూఫ్ అంటే ఆ, ఒక బట్టల కొట్టులో పనిచేస్తారు అనుకోండి, ఆ బట్టల కొట్టు వాళ్ళు నెలకి ఇంత ఇస్తాము అని చెప్పేసి అచ్చా, ఆ, ఓకే. ఏదైనా సర్టిఫై చేసి ఇస్తే అది బాగుంటది. సో అది వాళ్ళకి ఇన్కమ్ ఎలాగో తెలుసు. ఇన్కమ్ సర్టిఫికేట్ సార్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకే. అంటే అది ఎంఆర్ఓ గారు వర్క్ వస్తుంది కానీ, ఓకే. కాకపోతే ప్రైవేట్ షాపుల్లో పనిచేసే వాళ్ళకు ప్రైవేట్ షాపుల వాళ్ళు వైట్ పేపర్ మీద ఉమ్, వీళ్ళకి ఇంత జీతం ఇస్తాము, ఇది సంవత్సరం ఇంత అని చెప్పేసి అచ్చా, ముద్ర ఒకటి స్టాంప్ వేసిస్తే అది ఓకే. కూడా మాకు పనికి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ సార్. వాళ్ళ వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీకు తెలవాలి. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ సార్. అంటే ఇప్పుడు రేషన్ కార్డు మేము రేషన్ కార్డు ఇచ్చేది మేము ఎక్కడ కూడా అందులో కుల ప్రస్తావన ఏమదా మేము ఓకే. కుల ప్రస్తావన ఎక్కడ ఇస్తారు అంటే ఎవరైనా సరే ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ఇంకెక్కడైనా కానీ అప్లై చేసేటప్పుడు ఉమ్, అక్కడ ఇది ప్రస్తావిస్తారు కాబట్టి అక్కడ ఇది పనికి వస్తుంది. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రేషన్ కార్డు సోషో ఎకనామిక్ స్టేటస్ మీద ఇస్తాం కాబట్టి ఉమ్, మాకు సామాజిక ఆర్థిక పరిస్థితి అనేది మేము ముఖ్యంగా పట్టించుకుంటాము. ఓకే. ఇతను పేదన, నిరుపేదన, దిగువ మధ్య తరగత, ఎగువ మధ్య తరగత, లేకపోతే ఇతని జీవనాధారం ఏంది, ఉమ్, ప్లస్ ఇతని స్థితిగతి ఏంది, ఉమ్, ఏ రకంగా ఇతనికి ఆదాయం ఉంది, ఎంతవరకు ఉంది ఆదాయము, ఓకే. ఇతనికి ఆహార భద్రత కార్డు ఇవ్వడానికి ఇతను ఎంత మటుకు అర్హుడు ఎస్, అని చెప్పేసి. ఎస్. ఓకే సార్. రేపొద్దున మళ్ళీ ఇతనికి ఏ రకంగా రేషన్ కార్డు ఇచ్చారు, ఇతనికి బాగున్నాడు, సంపన్నుడు, ఎట్లా ఇచ్చారని కొంచెం హృదయించకుండా, ఎస్ సార్. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడిగి ఇది వీళ్ళు చెప్పి నిజమే అని ధృవీకరించుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే.